జై భారత్ ఐజరాజన్ అందరికీ నమస్కారం. తోటి భారతీయులారా, విషయం ఏమిటంటే నిన్నటి రోజున ఆగస్టు 15 80వ స్వతంత్ర దినోత్సవాన్ని భారతదేశం అంతటా కన్నుల పండుగగా చేసుకోవటం జరిగింది. భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా గర్వంగా ఈ యొక్క జెండా పండుగను చేసుకోవటం జరిగింది. ఎప్పుడూ లేనంతగా చాలా ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇది జరిగినటువంటిది. ప్రపంచవ్యాప్తంగా 1947 ఆగస్టు 15 వచ్చినటువంటి ఈనాటికి 79 పూర్తి చేసుకుని 81 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా చేసుకున్నటువంటి గొప్ప కార్యక్రమం కదండి. అయితే ఈ కార్యక్రమాన్ని చేసుకోవటానికి ఏదైతే భారతదేశము అనేక దోపిడీలకి గురయ్యి దురాక్రమణలకు గురయ్యి అనేక మంది ఈ దేశాన్ని దోపిడీ చేయటానికి వచ్చినటువంటి ముస్కరులందరినీ కూడా వాళ్ళ యొక్క పాలనలో మనం అనేక రకాల ఇబ్బందులకు గురయ్యి వాళ్ళు ఇక్కడ పరిపాలన చేసి ఇక్కడది దోచుకుని మనల్ని పెట్టిన హింసలు ఇవన్నీ కూడా అనుభవిస్తూ మన పెద్దలు అనేక మంది తిరగబడి ఆనాటిని తెచ్చిమిచ్చు 17వ శతాబ్దం దగ్గర నుంచి కూడా ఉండొచ్చు. ఈ రకంగా అనేక మందిని తవిరి కొట్టి దేశంలో ముస్కరులను ఛత్రపతి శివాజీ చేసిన పోరాటం కానివ్వండి, రాణా ప్రతాప్ చేసిన పోరాటం కానివ్వండి, ఇలాగా పృథ్వీరాజ్ అనేక మంది వీళ్ళందరినీ మనం అందులోకి వెళ్తే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి తరువాత ఈ దేశంలోకి వచ్చినటువంటి బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఆడి వ్యాపారంతో పాటుగా ఇక్కడ రాజకీయాలు ఇక్కడ ఉన్నటువంటి మన మీద పెత్తనం చేయటానికి కావలసిన వాతావరణాన్ని అంతటినీ కూడా అతను సృష్టించుకున్నాడు. దాని అంతటికీ కారణం మన అనైక్యత. వాడు చేసినట్టు అనైక్యతను ఉపయోగించుకుని అతను ఇక్కడ పరిపాలకుడిగా తయారయ్యాడు. అంటే పరిపాలన చేయగలిగాడు అంటే మన చేతగానితనం అని కూడా మనం చెప్పుకోవచ్చు. మన మంచితనం కావచ్చు, మన ఏదైనా కావచ్చు, మన మంచితనం చేతగానితనంగా అయిపోయింది. ఆ రకంగా చేసిన తర్వాత 1857 నుంచి 1947 వరకు దగ్గర ఒక 190 సంవత్సరాల దాకా అనేక పోరాటాలు అనేక రూపాల్లో మొట్టమొదట ఉరికంబం ఎక్కినటువంటి మంగళపాండే దగ్గర నుంచి లాస్ట్ సుభాష్ చంద్రబోస్ వరకు, అల్లూరి సీతారామరాజు వరకు, గాంధీజీ వరకు వీళ్ళందరూ చూసుకున్నట్లయితే చేసినటువంటి పోరాటంలో తెచ్చుకున్నటువంటి బ్రిటిష్ వాడిని ఇక్కడి నుంచి తవిరి కొట్టడంలో ఈ 90 సంవత్సరాల్లో ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారంగా 3,50,000 మంది బలిదానం అయ్యారు అనే దాని గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బలిదానం అయినట్టు, కానీ అది కరెక్ట్ కాదు. ఇంకా ఎన్నో లక్షల మంది బలిదానం అయిపోయారు. కానీ ఇక్కడ ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఒక 3,50,000 మంది అనేది మనకి చూపిస్తూ ఉంటారు. సరే, ఏదైనా కావచ్చు, లక్షలాది మంది, ఒక తరం కాదు. ఇప్పుడు 18 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు దగ్గర నుంచి మీకు 15 సంవత్సరాల వయసులో ఉన్న బాలుడు కూడా స్వతంత్ర పోరాటం, 70-80 సంవత్సరాలు 80-90 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుల వరకు కూడా అనేక మంది తన మన ప్రాణాలు అర్పిస్తారు. అనేక మంది మాతృమూర్తులు ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే తెల్లవాడు ఉన్నాడో ఈ బ్రిటిష్ వాడిని ఇక్కడి నుంచి తవిరి కొట్టడానికి చేసినటువంటి ప్రతి ఇంటి నుంచి ధనం, మనం, ప్రాణం, ఈ మూడాటిని పణంగా పెట్టి సంపాదించి పెట్టినటువంటి స్వతంత్రము మనం ఈనాడు దాన్ని పండుగగా చేసుకుంటూ ఉన్నాం. అయితే అనేక మంది కవిత్వాలతోటి, గేయాలతోటి అనేక రకాలైనటువంటి
ఆ, గీతాలు గీతాలాపన చేస్తూ ఈ సమాజాన్ని ఉత్తేజపరుస్తూ అనేకమైన బాల గంగాధర తిలక్ ఉన్నారు. స్వతంత్రం నా జన్మకు అని చెప్పి ఆయన ఒక నినాదాన్ని ఇచ్చి ఆ నినాదం చాలా గొప్పగా పనిచేసింది. అదే రకంగా ఒకటి కాదు, రెండు, ఇలాగ అనేక మంది నాకు సంపూర్ణ స్వతంత్రం కావాలని ఇలాగ అల్లూరి సీతారామరాజు ఎవడవరా నీకెక్కడ మేము పన్ను కట్టడం ఏంటి, నువ్వు దుక్కు దున్నేవా, నువ్వు ఇది చేసావా, నువ్వు పంట పండించావా, ఎవడవరా నువ్వు ఇక్కడి నుంచి మా మీద పెత్తనం చేయటానికని రామరాజు ఇలా రకరకాలైనటువంటి పద్ధతుల్లో భగత్ సింగ్ కానివ్వండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, ఆజాద్ చంద్రశేఖర్ కానివ్వండి, అనేక మంది గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు ప్రాణాలు అర్పించి ఉరికంబాలెక్కి సంపాదించి పెట్టినటువంటి స్వతంత్రం. దీనికి సంబంధించి ఏదైతే బెంగాల్లో ఉన్నటువంటి బంకిం చంద్ర చటర్జీ గారు ఎవరైతే ఉన్నారో వందే మాతర యొక్క గేయాన్ని ఆయన రచించి దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దాన్ని పాడి సభల్లో ఈ సమాజాన్ని ఒక ఉప్పని కెరటంలాగా ఆ గేయంతో ఈ సమాజం ఉప్పొంగింది అని చెప్పడంలో నిజంకి మనం ఎలాంటి సందేహం లేదు, గర్వపడవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి వందే మాతర గీతం ఆనాడు భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ యొక్క జెండా కింద ఈ భారత స్వతంత్రం కోసం పోరాడేటువంటి ఈ యొక్క అందరూ ఎవరైతే ఉన్నా అందరూ కూడా ఈ వందే మాతర గీతంతో యావత్తు సమాజము కూడా కదిలి ఒక ఉవ్వెత్తున ప్రయాణం చేసిందని, ఉవ్వెత్తున పోరాటం సాగించిందనే దాంట్లో ఎలాంటి అనుమానము లేదు కదా. అటువంటి ఈ గేయాన్ని కాకినాడలో జరిగినటువంటి ఒక సభలో ఏదైతే మామూలుగా ఈ భారతదేశంలో కలిసి ఈ ముస్లింలు హిందువులు యావత్తు సమాజము కలిసి పోరాటం సాగిస్తే మనం తట్టుకోలేము, దీన్ని ఏదో రకంగా చిచ్చు లేపాలనే ఉద్దేశంతోటి అప్పుడు వరకు దేశభక్తుడిగా ఉన్నటువంటి మహమ్మద్ జిన్నానే ఒక వేర్పాటువాదిగా మతతత్వవాదిగా అతన్ని ఎంకరేజ్ చేసి అతన్ని ఎడగొట్టి ఈ యొక్క పోరాటాన్ని ఈ యొక్క గేయం కానివ్వండి లేకపోతే ఇంకోటైనా కానివ్వండి కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించాలని దాన్ని ప్రోత్సహించి అనేక రకాల చిచ్చులు లేపడం జరిగింది. బెంగాల్ విభజన చేయాలని ఇలాంటి వాటిని అడ్డుకున్నటువంటి ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ కానివ్వండి అనేక మంది ఈ పోరాటాలు సాగించడం జరిగింది. దీని అంతటికీ కాకినాడలో జరిగినటువంటి సభలో మహమ్మద్ జిన్నా వందే మాతర గీతంలో మాకు హిందూ దేవీ దేవతల యొక్క పేర్లు పలుకుతున్నాయి, కాబట్టి మాకు అది ఇష్టం లేదు అని చెప్పేసి అతను చెప్పటం, ఇలాగ ఆనాటి నుంచి ఒక చిచ్చు దీంట్లో లేపటం అనేది జరిగింది. అయితే ఏదైతే మనకి స్వతంత్రం వచ్చింది, మహమ్మద్ జిన్నా మాకు ప్రత్యేక దేశం కావాలన్నాడు, మత ప్రాతిపదికన ఎడగొట్టుకున్నప్పుడు వాళ్ళు చేసిన అకృత్యాలు, వాళ్ళు చేసిన మారణవము ఇవన్నీ కూడా మనకి తెలియకపోతే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లక్షలాది మంది హిందువులని ఊసకోత కోసినటువంటి దుర్మార్గులు ఆనాడు ఇస్లాం ముస్లిం లీగ్ అనే పార్టీ పాకిస్తాన్ నిలగొట్టుకోవటంలో వాళ్ళు మనం చేసిన దారుణమైనటువంటిది. దానికి ఆనాడు ఉన్నటువంటి గాంధీ నెహ్రూలు ఏ రకమైనటువంటి స్పందించకపోవటం, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల్ని ఏ రకంగా ఏమి చేసినప్పటికైనా సరే ఆనాడు ఉన్నటువంటి ఈ నాయకులు ఎవరో స్పందించకపోవటం అనేది అదొక విచారించవలసినటువంటి సంఘటన. అందుకే ఆనాడు గాంధీని చంపటం కూడా జరిగింది. వీళ్ళు చేసింది ఏంటంటే హిందువుల మీద హిందువులు రక్తంతో స్నానాలు చేయాలని చూసినటువంటి వాళ్ళు వీళ్ళంతా. అతను కాబట్టి సరే అయిపోయింది, ఎడగొట్టుకున్నారు, ఇంకాతో మనకు పని లేదు. ఆనాడే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించవలసినటువంటి అవసరం ఉందో అది చేయలేదు వీళ్ళు. ఇక్కడి నుంచి ఏదైతే దేశ విభజన జరిగిందో దానికి వాళ్ళని బయటికి పంపించవలసినటువంటి అవసరం ఉంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ముస్లింలందరినీ ఇక్కడి నుంచే పంపించాలి, కానీ అది చేయలేదు.
వెళ్ళే వాళ్ళని ఆపు చేశారు. ఇక్కడ ఈ దేశంలో ఎప్పుడు కూడా సుఖశాంతులు ఉండకూడదు అనేది వీళ్ళు ఇద్దరు ఆలోచనలు ఆ రకంగా ఈ దేశంలో చిచ్చు పెట్టినాయి అనేది ఈనాటికి కూడా చిచ్చు కొనసాగుతుంది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోతే ఇదంతా లోతుకి వెళ్తే చాలా ఉంటుంది. కానీ ఇక్కడ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే నిన్న రోజున కాంగ్రెస్ ఏఐసిసి అదే ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆఫీసు ఢిల్లీలో ఏదైతే ఉన్నదో ఆ ఆఫీసు దగ్గర జరిగినటువంటి ఆగస్టు 15 కార్యక్రమంలో చూసినట్లయితే ఇప్పుడు ఈ వందే మాతర గీతం ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ 3 చరణాలతో ఆపు చేయటం అనేది అప్పటి నుంచి జరిగింది. 3 చరణాలు ఎక్కడికక్కడ పాడుతున్నారు, అలాగే జరుగుతుంది. అయితే జనగణమనకి ఒక చట్టం చేశారు, దానికి అదొక జాతీయ గీతం. తర్వాత అప్పుడు ఏదైతే వందే మాతరం ఉందో ఈ వందే మాతర గీతాన్ని ఈ దేశ స్వతంత్రం పొందడానికి కీలక పాత్ర పోషించినటువంటి గేయం ఏదైతే ఉందో దీనికి చట్టబద్ధత కల్పించాలి, ప్రతి చోట దీన్ని పూర్తి పాఠం పాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటీవల పార్లమెంట్లో ఒక చట్టం చేయడం జరిగింది. వందే మాతర పూర్తి పాటని పాడాలి, దీన్ని అవమానిస్తే దీనికి శిక్షలు ఉంటాయనేది ఒక చట్టం చేయటం జరిగింది. అది చట్టం రూపాంతరం చెందినటువంటి తరువాత మొట్టమొదటి ఆగస్టు 15 మనం చేసుకుంటున్నాం. నిన్నటి రోజున జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్నటువంటి ఈ పండుగ ఏదైతే ఉన్నదో ఆ పండుగలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఏదైతే వందే మాతర గీతం అక్కడ ఆలాపన జరుగుతున్నటువంటి టైంలో ముందు 3 చరణాల తర్వాత 4వ చరణంలోకి వెళ్ళేటప్పటికీ సోనియా గాంధీకి ఒళ్ళంతా మంటలు పుట్టి దురదలు పుట్టి గంతులు వేయటం మొదలుపెట్టింది. ఇది దేశ ప్రజలందరూ వీక్షించారు. ఈ విషయాన్ని నేను చూడటం కాదు కదా, నేను చెప్పటమే కాదు, దేశ ప్రజలందరూ కూడా వీక్షించారు ఈ సంఘటన. పోతే మల్లికార్జున ఖర్గే, ఇప్పుడు సోనియా గాంధీ ఇక్కడ మనిషి కాదు, తనకి ఇక్కడ సంస్కృతి ఇక్కడ సాంప్రదాయాలతో పని లేదు, ఆమె ఇక్కడ ఈ దేశానికి ఒక నష్టపరచడానికి దోపరించినటువంటి ఒక శని అనేది అందులో ఎలాంటి డౌట్ లేదు. పోనీ ఆమె అక్కడ ఆ గీతం గురించి ఆప్ చేయండి అనేటువంటి పద్ధతుల్లో ఆమె చేసినటువంటి ఏదైతే అక్కడ ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో దాన్ని మల్లికార్జున ఖర్గే పట్టించుకోకుండా నుంచుని ఆ గేమ్ అయిన తర్వాత ఉండండి, గేమ్ అయిన తర్వాత చూసుకుందాం అని చెప్పేసి చెప్పుకోవాలి. మల్లికార్జున ఖర్గే భారతీయుడే కదా, చాలా అనుభవం ఉన్నటువంటి వాడే కదా, రాజకీయాల్లోనే చాలా ఉద్దుడు కదా, అది కాబట్టి అతనికి తెలియదు. వీళ్ళ మూర్ఖులు. ఈ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తేనే వీళ్ళు ఒక మూర్ఖులు అయిపోతారు. అయితే ఇక్కడ చేసింది ఏంటంటే ఎప్పుడైతే మల్లికార్జున ఖర్గే ఒక పక్కన అలాగే రాహుల్ గాంధీ ఈ గేయం జరిగేటప్పుడు ఇప్పుడు ఎక్కడైనా గేయం ప్రారంభిస్తే స్కూల్లోనో కాలేజీల్లోనో ఇంకా కొంత లెక్కలో ఉన్నటువంటి విద్యార్థి కూడా దక్షలో నుంచునే ఆ గేమ్ అయిపోయిన తర్వాత నడుస్తాడు. ఒక విద్యార్థి కాదు, ఎవరైనప్పటికైనా సరే వందే మాతర యొక్క గీతం ఆలాపన జరిగేటప్పుడు ఏ భారతీయుడైనా సరే ఎక్కడైతే ఆ గీతం పూర్తయ్యే వరకు తను ఎక్కడుంటే అక్కడ ప్లేసులో నుంచుని ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మనం చేయవలసినటువంటి అవసరం అది అసలు దాని నిబంధనది. అయితే వీళ్ళు ఏం చేశారు, ఈ యొక్క గేయం కనీస పరిజ్ఞానం ఆ గేయం జరిగేటప్పుడు ఆ పాట జరిగేటప్పుడు జరిగేటప్పుడు కదలకూడదనే పరిజ్ఞానం కూడా వీళ్ళకి లేకపోవటం, వీళ్ళు దేశానికి నాయకుల్ని చేస్తే వీళ్ళు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. దేశ ప్రజలందరూ గమనించాలి. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ స్వతంత్ర రావటానికి ఈ సమాజం ముందుకు కదలటానికి ఒక కీలకమైనటువంటి గేయం ఏదైతే ఉన్నదో దాన్ని జాతీయ గీతాలను అవమానిస్తారు, వీళ్ళు జాతీయ పతాకాన్ని అవమానిస్తారు, ఈ జాతిని అవమానిస్తారు, ఈ దేశ సంస్కృతిని అవమానిస్తారు. మరి వీళ్ళు ఈ దేశంలో ఉండటానికి అర్హులా అని నేను అడుగుతున్నాను. వీళ్ళు అసలు ఏ రకమైన అర్హత వీళ్ళకి లేదు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఒక మంచి నాయకుడు, ఒక గొప్ప ఏ రకమైనటువంటి అవినీతి లేనటువంటి వ్యక్తి, గొప్ప నీతిమంతుడు,
గొప్ప దేశభక్తుడు కావాలి. ఆయన్ని బొమ్మలాగా పెట్టి ఆడించి 10 సంవత్సరాలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి సోనియా మనకు అవసరమా? ఈ రాహుల్ మనకు అవసరమా? ఈ మల్లికార్జున ఖర్గే మనకు అవసరమా? జాతీయ గీతాన్నే వీళ్ళు కనీసం జాతీయ గీతం వినటానికే వీళ్ళు ఇష్టపడలేదు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారే. వీళ్ళకి మంటలు వచ్చేసి వీళ్ళు ఒళ్ళంతా గంగిర్లు ఎత్తిపోయి గంతులేసినటువంటి సోనియాని మనం ఇక్కడ తను ఉంచటం అవసరమా? రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడిగా మనకు అవసరమా? వీళ్ళకి ఓట్లేసి మనం ఈ రకమైనటువంటి మనల్ని మనం అవమానించుకోవటమా అనేది భారతీయులందరూ ఆలోచించుకోవాలి. భారతీయులందరూ గమనించాలి. భారతీయులంతా కూడా చైతన్యం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తుక్కడే గ్యాంగ్ని తవిరి కొట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తోటి భారతీయుడిగా అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ దీని గురించి లోతుగా ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.